ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం. ఈరోజు దేవుని వాక్యము యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనములో, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నానే అని భక్తుడు అంటున్నాడు. నిజమే. ఇంగ్లీష్లో ఇలా ఉంటాడు, బిలవర్డ్, ఐ ప్రే దట్ యూ మే ప్రాస్పర్ ఇన్ ఆల్ థింగ్స్ అండ్ బీ ఇన్ హెల్త్ జస్ట్ యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్స్. ప్రాస్పరిటీ ఆఫ్ ద సోల్, ఆత్మ వర్ధిల్లుట. మనము సాధారణంగా అనుకుంటాము, కేవలము భౌతికపరమైనటువంటి దీవెనలు ఉంటే, గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోతే అదే మనము వర్ధిల్లుట అనుకుంటాం. కానీ దేవుడి దృష్టిలో అది సంపూర్ణమైన వర్ధిల్లుట కాదు. తన యందు భయభక్తులు గల వారికి, తన యందు విశ్వసించిన వారికి, రక్షింపబడిన బిడ్డలకు దేవుడు పరిశుద్ధాత్మను వరమునిచ్చాడు. నీవు ఆ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము దేవుడు నిన్ను అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉంచువాడుగా ఉన్నాడు. ఇస్సాకును దేవుడు వర్ధిల్లు చేశాడు. అతడు మిక్కిలి గొప్పవాడగునంత వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాడట. ఆ అభివృద్ధిలో ఉన్న రహస్యం ఏంటంటే, ఇస్సాకు ధ్యానించే అనుభవం గలవాడు, వాక్య సమృద్ధి కలిగినటువంటి వాడు. కీర్తనకారుడు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరి యందైతే దేవుని వాక్యము హృదయంలో ఉంటుందో, ఆ వాక్యము ఆత్మానుసారంగా మనము నడుచుకొనుటకై మనల్ని ప్రేరేపిస్తుంది, బోధిస్తుంది, నడిపిస్తుంది. ఎప్పుడైతే ఆత్మలో మనం వర్ధిల్లుతూ ఉంటామో, పరలోకపు తండ్రి నీ యందు ఇష్టపడి నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నీకు కృపచూపువాడుగా ఉన్నాడు. ఆత్మ వర్ధిల్లుట విషయంలో జాగ్రత్తగా చూసుకో. నీ ఆత్మ వర్ధిల్లుతుందా? కేవలము శరీర సంబంధకమైనటువంటి వర్ధిల్లుటయే కావాలా? ఒక విశ్వాసి రెంటిలోనూ వర్ధిల్లాలి. ప్రభువునకు మహిమకరముగా జీవించాలి. ఆల్ గ్లోరీ బీ టు గాడ్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.